హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు. నమస్తే ఫ్రెండ్స్, అస్సలం అలైకుం. నేను ఆంధ్రాకి వెళ్ళిన వీడియో ఫ్రెండ్స్. జర్నీ ఎలా ఉందో, ఏమేమి తిన్నామో అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఈ బస్సులో అయితే జగిత్యాల నుంచి వరంగల్కి బస్సులో అయితే వచ్చినాం ఫ్రెండ్స్. 5 గంటలకు వచ్చినాం. ఇక తర్వాత వరంగల్ వచ్చేసరికి 8 అయింది ఫ్రెండ్స్. ఇక రైల్వే స్టేషన్ దగ్గర వర్క్ జరుగుతుందని ఎక్కడనో ఆపిండు బస్ ఆయన. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి మాకు బ్యాగులు తీసుకొని సగం పని అయిపోయింది. తర్వాత మా పాపని తీసుకొచ్చి బ్యాగులు మా పాపను అక్కడ కూర్చోబెట్టి నేనైతే టిఫిన్ తీసుకోవడానికి అయితే వచ్చిన బయటికి. 2 ప్లేట్లు ఇడ్లీ, 2 ప్లేట్లు బోండా తీసుకున్నా. మాకైతే ఒక ప్లేట్ తినంగానే సరిపోయింది. ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ బోండా అయితే మా పాప తిన్నది. నేనైతే ఇడ్లీ తిన్నా. ఇంకొక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ బోండా ఉంటే ఏరే అమ్మాయి ఉంటే ఆమెకి ఇచ్చినాను తినమని. నాకు చట్నీ నచ్చలేదు ఫ్రెండ్స్. సాంబార్ దొరుకుతుందని పోతే సాంబార్ దొరకదని చెప్పిండు. ఇడ్లీ చట్నీ నచ్చలేదు. ఇక వాళ్ళకైతే ఇచ్చినాం. ఇక తర్వాత ట్రైన్ అయితే ఎట్లనో కష్టపడి ఎక్కినాం. లేదు, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అసలు కాళ్ళు పెట్టడానికి కూడా సందు లేదు. 1 గంట 2 గంటలు నిలబడ్డ తర్వాత అప్పుడు సీట్లు దొరికినాయి. మేమైతే జనరల్ బోగికి వెళ్ళినాము. రిజర్వేషన్ చేయించుకోలేదు. అప్పటికప్పుడు మేము ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకోలేదు, అయినా కానీ అప్పుడప్పుడు అనుకొని వచ్చినాం. కృష్ణా నది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువగా లేవు. వాటర్ బాగున్నప్పుడు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. నేను కూడా చాలా రోజులు అయింది ట్రైన్కి వచ్చి. ఇంతకుముందు ట్రైన్కే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ వస్తలేము. నేను ఒక్కదాన్నే వస్తా కాబట్టి బస్కి అయితే డైరెక్ట్ ఎక్కితే ఇక్కడ మా ఊర్లో దింపుతుంది. ట్రైన్కి అయితే ఒంగోలు జగిత్యాల నుంచి వరంగల్కి బస్కి వెళ్ళాలి, మళ్ళీ ట్రైను, మళ్ళీ బస్సు, అంత రిస్క్ అవుతుందని నేను ఎప్పుడు బస్కే వస్తా. ట్రైన్కి రావడం చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ చాలామంది ఉన్నారు. కాలు పెట్టడానికి కూడా ట్రైన్లో సరిపోలేదు. తర్వాత కొంచెం విజయవాడకు వచ్చేసరికి సీట్లు దొరికినాయి ఫ్రెండ్స్. మాకు బాగా రఫ్గా ఉండడం కారణంగా తినడానికి కూడా ఏం రాలేదు. విజయవాడలో తిందాం అనుకున్నాం కానీ విజయవాడలో ఏం రాలేదు ఫ్రెండ్స్ తినడానికి. వాటర్ కూడా లేవు. మళ్ళీ చీరాలకు వచ్చేంతసేపు వాటర్ కూడా రాలేదు. వచ్చేసరికి 6 అయింది ఫ్రెండ్స్ సాయంత్రము. మా ఊరికి పోయేసరికి 10 అయింది. బస్సులు ఏం దొరకలేదు మీటింగ్ అని.